ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. నమస్తే, పిఐ న్యూస్ స్వాగతం. నగరంలో 37వ డివిజన్లో దామచర్ల కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దామచర్ల నాగసత్యలత, మాధవి, అనీషా మరియు టీడీపీ శ్రేణులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. ఆ చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. సమస్యలపైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. హీనుల బంద మల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు. సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలి పొద్దై పొడిచినాడు. అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో, తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధి. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టం లయించిన సూర్యుని కిరణము రన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయి అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహ
ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మధమే విడిచేలా యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి అంతా బాగా ఆదరిస్తూ ఉన్నారు. అంతాను అంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది జనార్దన్ గారి టైంలో ఒంగోలు ఎలా ఉండేది, ఇప్పుడున్న పరిస్థితిలో ఒంగోలు ఎలా ఉందని ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ప్రతి దాని గురించి కూడా మేలుతుంటే చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇదివరకు జనార్దన్ గారు అంతా క్లీనెస్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, క్లీన్ చేయడం కానీ, వాటర్ కానీ కరెక్ట్గా టైంకి వచ్చేదమ్మా. ఇప్పుడేమీ లేదు. చాలామంది ప్రాబ్లం ఏంటంటే పెన్షన్లు పోవటాలు, రేషన్ కార్డులు తీసేయడాలు, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. అంతా కూడా ఆదరణ చాలా బాగుంది. తప్పకుండా జనార్దన్ గారు ఘన విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం మేము. ఈ కొత్తపట్నం మండలం నుండి, ఒంగోలు మండలం నుండి, ఒంగోలు నుంచి కూడా అన్ని డివిజన్ల నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో జనం అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు పాపం అంతా ఎండ్లో కూడా వచ్చి అందరూ కూడా నిలబడ్డారు. అంతా బాగా సక్సెస్ చేశారు. ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మాకు కృతజ్ఞతలండి. అంతా స్వచ్ఛందంగా మేము ఎవరు కూడా ఎక్కడికి ఏదో పేమెంట్ ఇచ్చి కానీ ఎవరిని ఏదో తోలడం కానీ ఏం జరగల. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఆ జనాన్ని చూస్తేనే అర్థమవుతుంది అందరికీ కూడాను. జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా తప్పకుండా ఘన విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒక విషయం అందరికీ చెప్పాలి. పల్లిపాలెం త్రేర ప్రాంతం నుంచి మహిళలు కానీ, అక్కడ ఉన్న మనుషులు, అక్కడ ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా నడుచుకుంటూ ఒంగోలు వరకు వచ్చారు. అంటే అంత అభిమానంతో అంత దూరం నుంచి కూడా, అంత ఎండలో కూడా, మండి టెండలో కూడా నడుచుకుని వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చారు. అందరికీ కూడా పేరు ప్రజల కష్టాలు తెలిసిన వాడు, ఎప్పుడు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే మంచి వ్యక్తి తన తండ్రి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబును గెలిపించాలని కోరుతూ ఎరిక్షన్ బాబు కుమార్తె గూడూరు చెలిసియా ఎర్రగొండపాలెం పట్టణంలోని కొలుకుల రోడ్డు, ఆర్చి బజార్, వేగినాటి కోటయ్య బజార్, స్టేట్ బ్యాంక్ రోడ్, పాత కూరగాయల మార్కెట్ బజార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందించే బాబు సూపర్ 6 సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎరిక్షన్ బాబుకు, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మధమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు
చంద్రన్న గెలుపును చూస్తావా? రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తావా? దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తావా? టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. బాపట్ల జిల్లా అద్దంకిపట్నం పట్టణంలో 2వ వార్డు గరటయ్య కాలనీలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు మద్దతుగా తనయుడు హర్షవర్ధన్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ మే 13 జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అధికారంలోకి రాగానే పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను మొదట ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో అద్దెంకి చాలా వెనకబడిపోయిందని, ఎక్కడ అభివృద్ధి చెందలేదని, 2019 ముందు తమ ప్రభుత్వంలో వేసిన రోడ్డు కానీ, డ్రైన్ కానీ, వీధి దీపాలు తప్ప ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. అద్దంకి పట్టణానికి తాగునీటి సమస్య తీరాలన్నా, డ్రైనేజీ సమస్య తీరాలన్నా టీడీపీ ప్రభుత్వం రావాలని, అద్దంకి అభివృద్ధి బాధ్యత గొట్టిపాటి రవికుమార్ తీసుకుంటారని, అలానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న, స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. కష్టమంటే తెలిసినోడు, కలుపుగోలుతనం వాడు, చెమట విలువ గుర్తించిన చెరగని చిరునవ్వు వాడు, చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు. అనునిత్యం అండదండ ఓర్పు ఎంతో ఉన్నవాడు, సహనమెంతో కలిగినోడు, ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు. చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న, లోకేషు అన్నతో గదిలే. ఈరోజు అద్దంకిపట్నంలో 2వ వార్డులో ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో ఈ వార్డుల్లో కానీ, అద్దంకిపట్నంలో కానీ ఏమీ అభివృద్ధి పనులు ఏం జరగలేదు. అంతకుముందు 2019 ముందు జరిగిన రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ ఇవన్నీ మనం చేసినాయి. ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వదిలేశారు. రేపు రోడ్లు అవ్వాలన్నా, డ్రైన్లు అవ్వాలన్నా, లైట్లు రావాలన్నా, మౌలిక వసతులు అని ఏమన్నా ముందుకు జరగాలన్నా చంద్రబాబు గారి నాయకత్వంలో అద్దంకిపట్నం డెవలప్ కావాలంటే గొట్టిపాటి రవికుమార్ గారు గెలవాల్సిన అవసరం ఉంది. అద్దంకి బాధ్యత గొట్టిపాటి రవికుమార్ గారిది, ఆంధ్రప్రదేశ్ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. నాకు బీఫామ్ ఇవ్వకపోతే పిసిసి కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి సిద్ధపడతానని శ్రీపతి సతీష్ హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో పిసిసి చీఫ్ షర్మిలపై మండిపడ్డారు. అమ్మ ఖచ్చితంగా అబ్బాయికి ఇద్దామని ఆ రోజు మాట, తర్వాత టికెట్ వచ్చింది. తర్వాత మాకు వాళ్ళ పర్సనల్ సెక్రటరీలు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఏంది బీఫామ్ ఫోన్ చేయట్లేదంటే, ఆడు చేశాడంటారు, తూర్పుగోదావరి జిల్లా చేశాడంటారు, వైజాగ్ వాళ్ళు చేశాడంటారు, తిరుపతి వాళ్ళు చేశారు. నాకు ఫోన్ రావట్లా. ఏందబ్బా అనుకుంటా ఉన్నా. ఇంతలోకి ఒక వార్త తెలిసింది, నీకు బీఫామ్ ఇవ్వట్లేదు మేడం గారని. బీఫామ్ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అబ్బా, నాకు టికెట్ వచ్చింది కదా, బీఫామ్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను ఆందోళన పడ్డా. అప్పుడు మేడం గారు ఆలూరులోనే అక్కడ ఉన్నారు యాత్రలో, న్యాయ యాత్రలో. నాన్నగారు, మా అన్నయ్య గారు వీళ్ళందరూ కారు తీసుకొని ఆమె ఆలూరు, ఆదోని, గుత్తి,
ఊరంతా దిగారు, మా నాన్న దొరకలా. కనీసం మా నాన్న ఆ స్టేజ్ మీదకి ఎక్కడానికి మా అన్నయ్య, అన్నా నీకు ఎన్ని వచ్చినాయి అన్నా అంది. నేనేనమ్మా పోటీ చేసింది కొండేపుకి, ఎన్ని వచ్చినాయి అన్నా అంది. ఎన్ని వచ్చేది ఏందమ్మా, 2000 అమ్మా, 2000 చిల్లరారు. కాదు 1000 కదంట అన్నా వచ్చింది నీకు అంది. సరే, నాకు మా నాన్న పరిస్థితులు చూస్తే షుగర్ పేషెంటు, ఎండకి తత్పరెళ్తున్నాడు. సరే అమ్మ 1400 వచ్చినాయి అమ్మా అని అంటే, అన్న నీ కొడుకేమో 1400 అని చెప్తాడు, నువ్వేమో 2000 అని చెప్తావు. ఏందన్నా ఇది? అమ్మా సుధాకర్ రెడ్డి గారు మాకు మంచివాళ్ళే, ఆయనకి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు 500 వచ్చినాయి అమ్మా. ఆయన నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చావు, మేము ఎమ్మెల్యే అడుగుతుంది, మేము 1400 వచ్చినామ్మా, అరుగులు మేము అని అన్నాయి. సరే అడిగానే అనిపించింది. అమ్మా ఇదంతా అవుతుంటే ఈడొకడు వచ్చాడు, ఒకడు ఇది వాసు గారి ఫోటో ఉంటుంది, బొక్కేలు ఇస్తాడు వాసు గారికి. ఇది నువ్వు వైసీపీకి కొమ్ము కాస్తున్నావా షర్మిలమ్మ, లేకపోతే కాంగ్రెస్కి నిజమైన కాంగ్రెస్ వాళ్ళు తొక్కుతున్నావా? ఇది ఫోటో. ఈడు అన్నీ డిలీట్ చేశాడు ఈ ఫోటోలు. ఏఐసిసి ఇంతవరకు నా పేరు మార్చలా. మొన్న అప్డేషన్స్ వచ్చినాయి 22వ తేదీ. 22వ తేదీ అప్డేషన్స్ ఏమొచ్చినాయి, కొంతమంది మార్చాము, మిగిలిన వాళ్ళు ఏమి లేదు అని చెప్పేసి వచ్చింది. మార్చిన లిస్టులో నా పేరు లేదు. నా పేరు లేకపోతే నేను ఉన్నట్టే కదా, మరి నాకు బీఫామ్ ఆడికి వెళ్తేమో నీకు ఇవ్వనని చెప్పింది. ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే ఆడి పేరు ఉంది. ఎవడిచ్చాడు ఇది లిస్టు? ఏఐసిసి ఇవ్వలేదు అంటుంది. నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారితో కన్సల్ట్ అయ్యాను, రిప్లై కూడా వచ్చింది. ఎవడిది లిస్టు? ఈ సొంత రాజ్యాంగం నడిపిస్తుంది ఇక్కడ. ఎంతమంది హర్ట్ అయ్యారంటే షర్మిలా గారి వల్ల. పెద్దలు శీలం గారు మర్యాద తెలియదు అంటున్నారు, రఘువీరారెడ్డి గారు నాకెందుకులే ఈ అమ్మాయితో గోల, పెద్దలు రుద్రరాజు గారు, ఇంకోరు శైలజానాథ్ గారు, పల్లంరాజు గారు, ఏం గొప్ప ఏమా పెద్దలు, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నవాళ్ళు. నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్తే 2014 నుండి ఈ రోజు వరకు కోటి సంతకాలని మీ స్కూల్ పిల్లలు, మీ స్కూల్ వాళ్ళకి వచ్చి కోటి సంతకాలు మేము కలెక్ట్ చేసి నుంచి 2014 వరకు మేము పెట్టిన డబ్బులు అమ్మా, అసలు పెంకులు కాదమ్మా, మేము పెట్టిన డబ్బులు నాన్న. ఎవడిచ్చాడు ఇది? ఈనాడు పేపర్లో ఎవడిచ్చాడు ఇది లిస్ట్? ఎవడిచ్చాడు? ఏఐసిసిలో ఇంతవరకు నా పేరు ఉంది. ఆడికి సుధాకర్ గాడికి చూపిము, సుధాకర్ గాడికి నువ్వు ఇచ్చావు కదా బీఫామ్ ఇచ్చావు కదా, ఇది జూమ్ చేసి డేట్ చూపిస్తా. ఏఐసిసి కేసీ వేణుగోపాల్ గారు ఇచ్చారా అంటే నీ సొంత రాజ్యాంగం, నీ ఇష్టానుసారం. కాంగ్రెస్ పార్టీ అంటే గల్లీ పార్టీ కాదు, ఢిల్లీ పార్టీ, నేషనల్ పార్టీ. నువ్వు ఈరోజు ఉంటావు, రేపు పిసిసి అధ్యక్షులు ఇంకోరు వస్తారు. 20వ డివిజన్ దారావారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు బోయపాటి హరిబాబు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి తోటలోని 5వ లైన్లో రాజమాత టవర్స్ పక్కన తెలుగుదేశం పార్టీ 20వ డివిజన్ కార్యాలయాన్ని అధ్యక్షులు శ్రీ బోయపాటి హరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జూటేరు కృష్ణ గారు, కంటెస్ట్ కార్పొరేట్ కేశన్ శేషమ్మ గారు, డివిజన్లోని 160, 163 బూత్ ఇన్ఛార్జీలు దేవనబోయిన రామకృష్ణ మరియు తన్నీరు వాసుబాబు గారు, డివిజన్ ఐటీడీపీ ఇన్ఛార్జ్ వెంకట్రావు గారు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. దీని ఓపెనింగ్ గాను మంత్రి శ్రీనివాసరావు గారు, కొట్టారి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఓపెన్ చేశారు. అధ్యక్షుడు హరిబాబు గారి నాయకత్వంలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ అనేది జరిగింది. ఇక్కడ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని దామచర్ల జనార్దన్ రావు గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వీళ్ళు కృషి ఫలించే విధంగా కార్యకర్తలు ఉన్న ఓటర్లందరూ కూడా సహకరించి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాము.
మరియు రేపు 28/4/2024 అంటే ఆదివారం రోజు అన్నవరపాడు హట్ పీపుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఆర్పి క్వార్టర్స్ డౌన్ దర్గా సెంటర్లో పబ్లిక్ మీటింగ్ ఉంది. సాయంత్రం 6 గంటలకి ఈ మీటింగ్కి దామచర్ల జనార్దన్ గారు, మన ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మరియు ప్రచారకర్త యోగ యాదవ్ గారు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇటు దారావారి తోటలోని సిఆర్పి క్వార్టర్స్ డౌన్లోని విజయనగర్ కాలనీకి సంబంధించిన వ్యక్తులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మీరు మరియు మన అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిపించి ఈ రాక్షస పాలనకి చరమగీతం పాడతారని. అద్దంకి మండలం అద్దంకిపట్నంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద అద్దంకి నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మేసాల సామ్రాజ్యం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక భవానీ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గం నలుమూల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నామినేషన్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు తమ అధినేత రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారన్నారు. తనను ఎమ్మెల్యే గెలిపిస్తే అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సామ్రాజ్యం తెలిపారు. ఈ నెల 27న అద్దంకిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ సభకు అధినేత రామచంద్ర యాదవ్ హాజరవుతారని తెలిపారు. తనకు అద్దంకి టికెట్ ఇచ్చినందుకు రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తరపున నేను రామచంద్ర యాదవ్ అని బోడే రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లా ఆయన అమ్మట పార్టీలో వర్క్ చేశాను. దాని సందర్భంగా నాకు ఆయన ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసి ఇవాళ నామినేషన్ చేశాము. ఆ పార్టీకి అండదండలుగా ఎన్నాళ్ళైనా నేను కృషి చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఆయనకి మరీ కృతజ్ఞతలు చెప్తున్నా. మళ్ళీ రేపు కూడా శనివారం బహిరంగ సభ ఉంది. ఇక్కడే అద్దంకిలో సింగరకొండ రోడ్లో పెట్టబోతున్నాము. వస్తారు అందరూ. బహిరంగ సభకు కూడా అందరూ అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాను. వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. నగరంలో ప్రధాన వీధుల్లో వాహన సేవ వైభవంగా సాగింది.
ఇవాళ సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.